రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కామరాజు హరీష్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కూటమి నేతలు షడ్రుచుల పచ్చడి తిని షడ్బుద్ధులు మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని సుమారు 1.5 ఎకరాల దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 139ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి పరిధిలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములను 33 ఏళ్ల లీజు పేరుతో గల్ఫ్ కోర్టు వంటి సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ఆయన ఖండించారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పరాభవ నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కామరాజ్ హరీష్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా. ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి కూటమి నేతలు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, మరి సనాతన దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ, మరి బీజేపీ అధ్యక్షులు మరి మాధవ్ గారికి కానీ, వీరి నలుగురికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఏంటంటే ఈరోజు ఉగాది రోజున షడ్రుచుల పచ్చడి తిని షడ్బుద్ధులు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా దేవాలయాల భూములని మరి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి దాదాపు ఈ రాష్ట్రంలో 1.5 ఎకరాల భూమిని దారాదత్తం చేయడానికి 139వ నెంబర్ జీవోని తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కావున ఇప్పటికైనా మీ షడ్బుద్ధులు మానుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా మరి హిందువుల మనోభావాలను కాపాడుతూ మరి దేవాలయాల ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి 139వ నెంబర్ జీవో ద్వారా ఈ యొక్క దేవాలయాల ఆస్తులు ఏవైతే ఉన్నాయో మరి ఎన్టీఆర్ జిల్లాలో మరి బందరుకు సంబంధించినటువంటి గొడుగుపేట వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మరి 33 సంవత్సరాలకి లీజుకి ఇచ్చేందుకు ఆ రోజు గల్ఫ్ కోర్టులు వాటికి ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా అది మరి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి పరిధిలో ఉన్నటువంటి భూమి. అదేవిధంగా సింహాచలం భూముల్ని మరి పంచగ్రామాలలో ఉన్నటువంటి అక్రమణాలను చేస్తుంటే దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం దాని మీద కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా మరి గూగుల్ సంస్థలకి, ఐటీ సెక్టార్లకి సింహాచలం భూముల్ని ఇవ్వడం కోసం ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో వందలాది ఎకరాల దేవాలయాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి భూములు ఇవ్వడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతకి హీనంగా మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పరువు తీయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనకాడబోవట్లేదు. మరి మొన్నే చూసాం, సుప్రీంకోర్టులో మీ దగ్గర ఆధారాలుంటే మీరు సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పేసి అని చూసాం. మరి ఈ రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దేవాలయాల భూములు కనుక ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి ఇంకా మీరు ప్రయత్నాలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త హిందువులు బయటకు వచ్చి మీ మీద తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేవాలయాల భూములు ఈ రకంగా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడానికి చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకని మరి జనసేన పార్టీ అధ్యక్షుడు సనాతన ధర్మం, సనాతన దేవుణ్ణి అని చెప్పుకొని తిరిగేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకని 1.5 ఎకరాల భూములు మరి దేవాలయాల భూములు, అర్బన్ ఏరియాల్లో ఉన్నటువంటి దేవాలయాల భూములు మరి 139వ జీవో నెంబర్ ద్వారా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి దారాదత్తం చేస్తుంటే ఎందుకని ప్రశ్నించడం లేదని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క సనాతన దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక మారు కనుక ఈ ప్రయత్నాలు మీరు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు మీ మీద తిరగబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.